ఇరాన్ నుంచి స్వదేశానికి భారతీయులు చేరుకున్నారు. ఆర్మేనియా నుంచి తొలి విమానం భారత్ చేరుకుంది. ఢిల్లీ ఎయిర్పోర్టుకు 110 మంది భారతీయులు చేరుకున్నారు. ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ ఉధృత పరిస్థితుల నేపథ్యంలో భారతీయులను కేంద్రం వెనక్కి తీసుకొస్తుంది. ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధు చేపట్టింది. విదేశాల్లో ఉన్న పౌరుల భద్రతకు భారత్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని కేంద్ర విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ నుంచి స్వదేశానికి భారతీయులు చేరుకున్నారు. ఆర్మేనియా నుంచి తొలి విమానం భారత్ చేరుకుంది. ఢిల్లీ ఎయిర్పోర్టుకు 110 మంది భారతీయులు చేరుకున్నారు. ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ ఉధృత పరిస్థితుల నేపథ్యంలో భారతీయులను కేంద్రం వెనక్కి తీసుకొస్తుంది. ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధు చేపట్టింది. విదేశాల్లో ఉన్న పౌరుల భద్రతకు భారత్ అధిక ప్రాధాన్యం ఇస్తుందని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ వెళ్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ కానున్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేయనున్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో రేవంత్, ఉత్తమ్ చర్చించనున్నారు. ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ వెళ్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ కానున్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేయనున్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో రేవంత్, ఉత్తమ్ చర్చించనున్నారు. బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్న తప్పుడు ప్రచారం ఆపడం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధిలో ప్రభుత్వంతో ఆ పార్టీ కలిసి రావడం లేదన్నారు. రాజకీయ ప్రయోజనాలు, సంకుచిత స్వభావంతో బీఆర్ఎస్ వివరిస్తుంది అన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా కలుస్తామని, ఎవరితోనైనా కొట్లాడతామన్నారు. కేంద్రంలో పలుకుబడి ఉందని, అన్ని ప్రాజెక్టులకు అనుమతులు వస్తాయని చంద్రబాబు అనుకోవద్దన్నారు. గోదావరి బేసిన్లో మా ప్రాజెక్టులకు ఏపీ అడ్డుపడుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ఢిల్లీలో ఏముందా, మాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకోవాలంటే పోయి కలవకుంటే అనుమతులు ఎట్లకెళ్ళి వస్తాయి? ఈ రోజు రీజనల్ రింగ్ రోడ్ మనం నిర్మించుకోవాలనుకుంటున్నాం, ఆ మంత్రిని సర్ఫేస్ మినిస్టర్ని కలవకుంటే అనుమతులు వస్తాయి? ఈ రోజు మెట్రో అనుమతి తెచ్చుకోవాలనుకుంటున్నాం, ప్రధానమంత్రిని కలవకుంటే మెట్రో అనుమతి వస్తుందా? ఈ రోజు మూసి ప్రక్షాళన చేసుకోవాలి అనుకుంటున్నాం, దానికి సంబంధించిన అనుమతులు, నిధులు తెచ్చుకోవాలంటే ఎవరిని కలవాలి? నువ్వు ఇవన్నీ ఇస్తావా? ఆడికే వస్తాం, ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వచ్చి కూర్చుంటాం, కూర్చేసుకొని కూర్చుంటాం. వంతుల వారిగా నేను ఉత్తమైన డ్యూటీ చేస్తాం, ఒకరి తర్వాత ఒకరం అన్ని మీరే ఎట్లా ఉన్నాయి కదా. 10 పైసలు మెత్తికి ఇవ్వండి, 50,000 కోట్లు ఏమవుతుంది? సంపాదించిన ఇద్దరు బాబామర్దలు అనుకుంటే ఒక 50,000 కోట్లు ఒక లెక్కన. బాండ్స్ రాసిస్తాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి, 10 పైసలు మితికి ఏడ దాచుకుంటారు? దాచిపెట్టుకుని టెన్షన్ తో బీపీ, షుగర్లు, లో బీపీ వచ్చేసి హాస్పిటల్ వాడాల్సి వస్తుంది. దాచుకుని ఎవరు దొంగ ఎత్తుకపోతాడో అని. ఎందుకు వస్తున్నాయి లో బీపీ, షుగర్లు? అడ్డగోలుగా సంపాదించి అవి ఎవరు వచ్చి పట్టుకుంటాడో అని టెన్షన్ తో వస్తున్నాయి. ఇట్లాంటి నీచమైన మనస్తత్వం ఉన్న ప్రతిపక్ష నాయకులు ఉండడం దురదృష్టకరము. చంద్రబాబు నాయుడు గారికి నేను సూచన చేస్తున్నా, మీరు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్రంలో మీకు పలుపాడి ఉండొచ్చు, మోడీ గారు మీరు ఏం చెప్తే అది వినొచ్చు. అంత మాత్రాన మీ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు వస్తాయని మీరు అనుకుంటే అది భ్రమ. అట్లాంటి వాటికి అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు కాపాడుకోవడానికి అవసరమైన ప్రణాళిక, వ్యూహరచన స్పష్టంగా ఉన్నది. మేము ఈ రోజు వివిధ రాజ్యాంగబద్ధమైన సంస్థలకు మేము ఫిర్యాదులు చేస్తున్నాము. రాజ్యాంగబద్ధమైన సంస్థలు మా హక్కులను కాపాడడానికి, లేకపోతే న్యాయస్థానానికి వెళ్తాం, అక్కడ కూడా జరగకపోతే ప్రజల దగ్గర పోతాము. అంతిమ నిర్ణేతలు ప్రజల దగ్గర కూడా వెళ్తాము. మా తెలంగాణ ప్రాజెక్టులకు 968 టీఎంసీలకు వాడుకోవడానికి సంపూర్ణమైన అనుమతులు వచ్చిన తర్వాత మేము ఆ ప్రాజెక్టులు కట్టుకున్నాక నీళ్లు కిందికి పోతే అది వరద. పైన మా సమ్మక్క సారక్క కట్టం పెడతారు, మా సీతారామ కట్టం పెడతారు, మా కాళేశ్వరం కట్టం పెడతారు. గోదావరి మీద మేము కట్టుకున్న ప్రతి ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం పెట్టి ప్రాణహిత చేవల గోదావరి జలాల మీద మేడిగడ్డ అనేది గుండెకాయే. ఆ గుండెనే లేకున్న తర్వాత మిగతా బాడీ ఉందని చెప్పుకోవడానికి తప్ప సున్నా కూడా ప్రయోజనం లేదు.
ఇవాళ అన్నిటికంటే కింది నుంచి లిఫ్ట్ చేయాల్సింది, అక్కడి నుంచి మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తి అన్నారంలో పోయాలి, అన్నారంలో పోసిన నీళ్లు సుందిళ్లలో పోయాలి, సుందిళ్లలో పోసిన నీళ్లు మిడిమానేరు, అక్కడి నుంచి శ్రీపాద ఎల్లంపల్లి, అక్కడి నుంచి ఎస్ఆర్ఎస్పి, అక్కడి నుంచి మిగతా ప్రాంతాలకు నీటిని తరలించాలి. ఇట్లా మొత్తం ప్రాజెక్టుని కుప్పగూల్చి మీ ధనదాహానికి బలైపోయిన మేడిగడ్డ, అన్నారం, సుందిల పోవడం వల్ల ఈ రోజు కిందికి వరద జలాలు పోతున్నాయి. 10 సంవత్సరాలు మీరు గోదావరి బేసిన్ మీద ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తరలించకపోతా అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. 10 సంవత్సరాలు కృష్ణా బేసిన్ మీద మీరు ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం వల్ల నువ్వు సంతకాలు పెట్టి తెలంగాణ మోసం చేసినావు. 811 టీఎంసీ నికర జలాలు అన్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి కేటాయింపులు జరిగితే నువ్వే 2015లో పోయి సంతకాలు పెట్టినావు. మా తెలంగాణకు 299 టీఎంసీ చాలు, మీరు 512 టీఎంసీలు తీసుకెళ్లమని. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ కనిపించడం లేదని, కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే అమలవుతుందని జగన్ విమర్శించారు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయనడానికి ఈ ఆంక్షలే నిదర్శనమన్నారు. ఎన్నికల ఫలితాల సమయంలో తమకు అనుకూలమైన పోలీసు అధికారులను నియమించుకుని కూటమిని గెలిపించుకోవడానికి అనేక అన్యాయాలకు పాల్పడ్డారని విమర్శించారు. ఈ విషయం ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసన్నారు. నాగమల్లేశ్వరరావు ఇంటిపై దాడి చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఆయన తండ్రి వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదని జగన్ ఆరోపించారు. నాగమల్లేశ్వరరావును బెదిరించిన ఆ సిఐపై సీఎం చంద్రబాబు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని జగన్ ప్రశ్నించారు. అయిపోయింది మొత్తం కుటుంబం ఇవాళకి కూడా గతంలోనే ఉంది. మీకు బాధ్యులు ఎవరు? మీరు ఇంటిపై వాళ్ళు విసిరి దాడి చేసిన వాళ్ళ మీద ఎంతమందిని అరెస్ట్ చేశారని అడుగుతా ఉన్నా, ఎంతమంది మీద కేసులు పెట్టారని అడుగుతా ఉన్నా, ఎంతమంది మీద శిక్ష విధించారని అడుగుతా ఉన్నా. కనీసం ఇంతగా వేధించి చంపిన ఆ సిఐ మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నా. నా రాజ్యాంగం నడుస్తా ఉంది. ఒక రాజ్యాంగంలో చివరికి ప్రైవేట్ కంపెనీలు ఇచ్చినా కూడా ఇచ్చుకునే పరిస్థితి రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎక్కడా కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒక మాట అడుగుతా ఉన్నా, ఏమయ్యా చంద్రబాబు, కమ్మవారు మా పార్టీలో ఉంటే ఏమైనా నీకు అభ్యంతరం? ఆ చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. కమ్మవారు పుట్టింది కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడం కోసమే పుట్టారట. చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా ఆయన చేస్తా ఉన్న అన్యాయాలను వ్యతిరేకిస్తే, ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు వారిని వెంటాడి వేధించి హింసించి జైల్లో పెట్టడం, దొంగ కేసులు బడాయించడం, దొంగ సాక్ష్యాలు సృష్టించడం, చివరికి వారు ప్రాణాలు తీసుకునేలా వారిని అవమానించడం కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే చెల్లు. నేను అడుగుతా ఉన్నా, ఏం పాపం చేశానని నాగమల్లేశ్వరరావును చంపారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఏం పాపం చేశారు అని చెప్పి తనను పొట్టను పెట్టుకున్నారు అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఏమయ్యా చంద్రబాబు, కమ్మారంటే కేవలం నీకు ఊడిగం చేయడం కోసమే పుట్టారా? నువ్వు, నీకు తోడు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, మీరంతా ఒక దొంగల ముఠ. మీరంతా రాష్ట్రాన్ని దోచుకున్నది మీరంతా కూడా పంచుకోవడం, ఇది మీరు చేస్తా ఉన్న పని. మీ పనిలో మీకు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం, మీరు దోచుకునేదానికి మీకు అవసరం. కాబట్టి మీరు దోచుకునేదానికి చంద్రబాబు నాయుడు, మీరు కలిసి ఖచ్చితంగా దోచుకునేదాని కోసం మీ అన్యాయాలను ఏ ఒక్కవారైనా, ఏ ఒక్క కమ్మారైనా కూడా ఏలెత్తి చూపిస్తే చాలు దొక్కడానికి ఏమాత్రం కూడా వెనకాడని నీ నైజం చూస్తా ఉంటే అసలు నువ్వు మనిషివేనా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకొస్తూ ట్రోలింగ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా వ్యతిరేకిస్తే వాళ్ళు కమ్మ సామాజిక వర్గంలో తప్పు పుట్టారన్నట్టుగా వాళ్ళ మీద కక్ష కట్టి ట్రోలింగ్ చేస్తూ ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ5, ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్న తీరు రాక్షసుల కన్నా అన్యాయమైన తీరు కాదా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు పలుకుతా ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న కొందరు పోలీస్ అధికారులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండరు. చూస్తూ 1 సంవత్సరం అయిపోయింది. మరో 3-4 ఏళ్లలో మా ప్రభుత్వం వస్తుంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి సినిమా చూపిస్తామని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. అన్నలాంటి వాళ్ళకి చేసిన అన్యాయం ఈ రోజు రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ కనిపిస్తా ఉంది. ఈ గ్రామంలో ప్రతి గ్రామంలో కనిపిస్తా ఉన్న
జరుగుతున్న ఈ అన్యాయాలకు నేను ప్రతి అధికారికి నేను ఒకటి చెప్తా ఉన్నా, ఈ అన్యాయాలలో మీరు భాగస్వాములు కావకండి. భాగస్వాములు అయినారు అని అంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారితో పాటు మిమ్మల్ని కూడా ఓనెక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాము అని చెప్పి ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నాం. లిక్కర్ కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏసీబీ కోర్టు జూలై 1 వరకు రిమాండ్ విధించింది. కేసుకు సంబంధించి సిట్ వాదనలతో ఏకీభవించిన కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. దీంతో ఆయనను విజయవాడ జైలుకు తరలించనున్నారు. కాగా నిన్న చెవిరెడ్డిని సిటీ పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. తనను రాజకీయంగా ఆర్థికంగా అనగదొక్కేందుకు ఫోన్ ట్యాపింగ్ స్కెచ్ వేశారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ పచ్చి నిజం. తన ఫోన్, తన భర్త, కుటుంబ సభ్యుల ఫోన్ను ట్యాపింగ్ చేశారన్నారు షర్మిల. 2 రాష్ట్రాల ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ విషయంలో దర్యాప్తు ముమ్మరం చేయాలని షర్మిల కోరారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ వేగవంతం చేయాలన్నారు. టర్మ్ 2018-19 పొలిటికల్ టర్మ్ కాలంలో, అంటే తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇద్దరు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్న మాట ముమ్మాటికి నిజం. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, షేర్డ్ ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు, కానీ ఒక మాట అయితే స్పష్టంగా అర్థమైంది. అదేమిటంటే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. ఎంతమంది మీద జరుగుతుందో నాకు లేకపోయినా నా ఫోన్ ట్యాప్ అవుతుంది, నా భర్త ఫోన్ ట్యాప్ అవుతుంది, నా దగ్గర వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న విషయం నాకు చాలా చాలా స్పష్టంగా అర్థమైంది. అసలు మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న అంశాన్ని నిజానికి నిర్ధారించింది వైవి సుబ్బారెడ్డి గారే. స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారే హైదరాబాద్ లో మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న అంశం నిర్ధారిస్తూ మా ఫోన్లు ట్యాప్ చేసిన ఒక కాన్వర్జేషన్, ఒక ఆడియో కాన్వర్జేషన్, వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసిన కాన్వర్జేషన్ నాకే వినిపించారు. నేను చెప్పాలనుకుంటున్నది సోషల్ ఇష్యూ. ఇక్కడ తప్పు జరిగింది, చాలా మంది ఫోన్లు ట్యాప్ అయ్యాయి. ప్రభుత్వాలు షుడ్ గెట్ టు ద బాటమ్ ఆఫ్ దిస్. కాబట్టి ఇన్వెస్టిగేషన్ జరగాలి, శిక్ష పడాలి. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రం ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. పోడు భూములో అటవీ అధికారులు చేపడుతున్న ట్రంచ్ పనులను రైతులు అడ్డుకున్నారు. ఏటా వర్షాకాలం ప్రారంభంతో గిరిజన రైతులు అటవీ శాఖ అధికారులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. తమ తాతల కాలం నుంచి పోడు వ్యవసాయం చేసుకుంటున్నట్లుగా గిరిజన రైతులు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమకు అటవీ హక్కు పత్రాలు ఇచ్చిందని గిరిజన రైతులు చెబుతున్నారు. తమకు న్యాయం చేయాలని గిరిజన రైతులు వాపోతున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. డెలివరీ కోసం వచ్చిన ఒక పేషెంట్ కి సి సెక్షన్ చేస్తున్న వైద్యులు నీడిల్ మర్చిపోయారు. వెంటనే గుర్తించి వైద్యులు నీడిల్ను తొలగించారు. పేషెంట్ క్షేమంగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ నారాయణ రెడ్డి తెలిపారు. వెంటనే సార్ వాళ్ళని చూసి తీసేసారు. అక్కడ నాకు ఏం ప్రాబ్లం, మీకు ఇన్ఫర్మేషన్ ఎవరు పాస్ చేశారు సార్? ఇవన్నీ నేను చేసింది కదా, మాది ఎవడో చేసిండు, మేము ఎందుకు చేసుకుంటాం? అదే కదా. ఎట్లుంది మేడం ఎందుకు బస్సు? ఐఎమ్ పర్ఫెక్ట్. ప్రాబ్లం తెలియదు కదా, ప్రాబ్లం తెలియదు కదా. ప్రాబ్లం ఏమి పోతుందని మా హాస్పిటల్కి రావడం జరిగింది. అయితే డాక్టర్ గారు వనలత గారు చూసేసి అమ్మ బాగుంది కదా, యాక్చువల్గా పేషెంట్ నార్మల్ డెలివరీ కావాలని చెప్పేసి అడిగారు.
చేస్తున్నప్పుడు నీడిలు దారం నుంచి విడిపోయి ఉంది కనుక అది అప్పుడు ఎంత దొరకలేదు. చుట్టుపక్కల చూసి దొరకకపోతే మనం ఎక్స్రే రూమ్ తీసుకెళ్ళేసి చూసి అక్కడ ఏమన్నా ఉందా, స్కిన్లో ఇట్లా సబ్క్యూనియస్ టిష్యూలో థర్మల్ కింద ఏమన్నా ఉందా అని చూసినాము. ఎక్స్రే తీసుకొని అక్కడ ఉందా అని చూసి తీసేసి నీడిని తీసేసినాము. తల్లి బిడ్డ క్షేమంగా ఉండదు. మా హాస్పిటల్ ఇది ఎలాంటి ప్రాబ్లం, హాస్పిటల్ మేము మంచి ఎంతో క్లియర్గా చూస్తూ బాగా చూసుకుంటున్నారు. కావాలని చెప్పేసి దానికి కావాలని వాళ్ళ ఎవరో వ్యక్తిగత వాళ్ళ చాలా వర్క్ కోసం హాస్పిటల్ ఏర్పాటు చేయడం కోసం చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేదు. కావాలంటే పక్కన పేషెంట్ ఉన్నారు, సౌండ్ పేషెంట్. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు విశాఖ సిద్ధమవుతుంది. ముఖ్య అతిథిగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తుండటంతో వైజాగ్ బీచ్ను గ్రాండ్గా అలంకరిస్తున్నారు. 12,000 మంది పోలీసు బలగాల పటిష్ట బందోబస్తు నడుమ యోగా దినోత్సవ వేడుకల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 21న ఉదయం 6:30 నుంచి 7 గంటల 45 నిమిషాల వరకు జరిగే యోగా దినోత్సవ వేడుకలలో 5 లక్షల మంది ప్రజలు పాల్గొనేలా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. విశాఖలో జరుగుతున్న ప్రస్తుత ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. విశాఖపట్నం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అయితే వేదికగా మారింది. ఆ యొక్క వేడుక చేరపడానికి అయితే విశాఖ నగరం అంతా కూడా ఒక వేదికగా మారడమే జరిగింది. ఆర్కే బీచ్ నుండి అవతల భీముల బీచ్ వరకు దాదాపు తీరం పొడుగున, నగరానికి ఆనుకుని ఉన్న తీరం పొడుగున కూడా ఈ యొక్క మ్యాచ్తో, బీచ్ యోగా మ్యాచ్తో అయితే నిండిపోవడం అయితే జరుగుతుంది. ఎక్కడ చూసినా సరే ఇదే యోగాంధ్ర అనే కాన్సెప్ట్ మీద అయితే విశాఖ నగరం అంతా జరుగుతుంది. 21వ తారీఖున జరగబోయే యోగాంధ్రకు సంబంధించి అయితే ఏర్పాట్లు భారీ ఎత్తున అయితే జరిగాయి. అవతల ఆర్కే బీచ్ వైపు అయితే ఏర్పాట్లు పూర్తి చేయడం అయితే దాదాపు కావస్తుంది. అలానే ఇక్కడ మనకి విశాఖ నగరం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో కూడా దానికి సంబంధించి అయితే విశాఖ జిల్లా యంత్రాంగంతో పాటు రాష్ట్ర స్థాయి అధికారులు మొత్తం కూడా ఇక్కడే గస్తీ కాస్తూ వాటిని నిరంతరం పర్యవేక్షించడం అయితే జరుగుతుంది. మనం విజువల్స్ లో అయితే చాలా క్లియర్ గా చూడొచ్చు. ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తి కావచ్చు చేయడం అయితే జరిగింది. ఎక్కడికక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అదే వచ్చే వివిఐపీకి సంబంధించి అందరూ కూడా వాళ్ళకి సంబంధించి ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావడంతో విశాఖ నగరం మొత్తం కూడా పోలీసుల హస్తగతం అయితే అయిందనే విషయాన్ని అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 12,000 మందితో భారీ భద్రతను అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి 2,000 సీసీ కెమెరాలను నగరం మొత్తం కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగిందని అయితే అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం అయితే మన రాష్ట్రంలో జరుపుకోవడం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని మనం ముందుకు తీసుకెళ్లడం అయితే చాలా ముఖ్యమైన విషయాన్ని అయితే ముఖ్యమంత్రి స్వయంగా ఏర్పాట్లు పరిశీలించడానికి అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే విశాఖ నగరం రావడం, విశాఖలో ఉన్న ఎక్కడెక్కడైతే ఏర్పాట్లు చేస్తున్నారో ఆర్కే బీచ్ నుండి భీముల బీచ్ వరకు పయనించి, అలానే ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ లో కూడా పయనించి ఇక్కడ మొత్తాన్ని అధికారులతో సమీక్ష నిర్వహించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకి అలానే వివిఐపీస్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని అయితే తెలియజేయమంది. దాదాపు 5 లక్షల మంది అయితే దీనికి సంబంధించి పబ్లిక్ అంతా ఇక్కడికి రావాలని, వాళ్ళకి అనుగుణంగా అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అందరూ వినియోగించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని వాళ్ళు ఏర్పాటు చేయడానికి అయితే అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేయాలని అయితే దిశానిర్దేశం జరిగింది. 326 కంపార్ట్మెంట్లను పబ్లిక్ కోసం సిద్ధం చేసి పబ్లిక్ అంతా కూడా లోపలికి వచ్చే విధంగా వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళకి బ్లాక్స్ కేటాయించారో అందుకు దగ్గరగానే ఈ యొక్క ప్రాంతం లోపలికి వచ్చేందుకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న విషయాన్ని కూడా తెలియజేయడం. ఎందుకంటే ముఖ్యంగా ప్రైవేట్ వెహికల్స్ ఏవి కూడా లోపలికి రాకుండా జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు అనుగుణంగా ట్రాఫిక్ సమస్య లేకుండా జాగ్రత్తలు కూడా తీసుకునేందుకే ప్రైవేట్ వెహికల్స్ ను లోపలికి అనుమతించట్లేదని, దానికి సంబంధించి పబ్లిక్ కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది. వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం అయితే ఒక మ్యాట్తో పాటు టీ షర్ట్ అలానే వాటర్ బాటిల్ ఇవ్వడం అయితే జరుగుతుందనే విషయాన్ని కూడా అధికారులు అయితే తెలియజేయడం అయితే జరిగింది. ఎవరు కూడా ఈ యొక్క యోగాంధ్రలో తప్పకుండా ప్రతి ఒక్కరు పాల్గొని మన యొక్క రాష్ట్ర ఖ్యాతిని, దేశ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలో తెలిసే విధంగా తీసుకెళ్లాలనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. అధికారులతో పాటు మంత్రుల కమిటీ ఏదైతే ఉందో వంగలపూడి అనిత, కొల్లు రవీంద్రతో పాటు నారా లోకేష్తో ఈరోజు సమీక్ష సమావేశం కూడా అమరావతిలో ఈరోజు నిర్వహించే అవకాశం అయితే ఉందనే విషయాన్ని కూడా మనకి తేటతలం అయితే తెలియడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తూ జిల్లా పోలీసులతో పాటు కేంద్ర రాష్ట్ర బలగాలు కూడా ఇక్కడ మోహరించడంతో నగరం అంతా కూడా ఒక హైలైట్గా అయితే ఉండడం జరిగింది. మనకి ఏదైతే డ్రోన్ జోన్ ఉంటుందో డ్రోన్స్ కూడా ఎక్కడ కూడా ఎగరవేయడానికి అయితే అనుమతులు ఇవ్వడం లేదు. ఎవరు కూడా డ్రోన్స్ ఎగరేసినా కూడా ఇబ్బంది, వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామనే విషయాన్ని కూడా
పోలీసులు అయితే తెలియజేయడం జరుగుతుంది. దీనికి ఏర్పాట్లన్నీ సంసిద్ధం చేశారు. వచ్చే వాళ్ళందరూ కూడా తగు జాగ్రత్తలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా గ్రౌండ్స్ అన్నింటినీ కూడా ఈ మ్యాచ్ తో నింపేసి పబ్లిక్ అంతా అక్కడికి వచ్చే విధంగా అయితే ఏర్పాట్లు చేయడం అయితే జరుగుతుందనే విషయాన్ని అయితే మనకు అధికారులు అయితే తెలియజేయడం జరుగుతుంది. కెమెరామెన్ ప్రసాద్తో సూర్యప్రకాష్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.